జీసస్ క్రైస్ట్ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక నలుగురు వ్యక్తులు మంచంలో ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు. ఆ వ్యక్తి నడవలేడు, కంప్లీట్ గా బెడ్ రీడర్. ఆయన తీసుకొని యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, మనుషులందరూ కూడా అక్కడ మొత్తం నిండిపోయారు. అక్కడ వీళ్ళు ప్రవేశించడానికి మార్గం లేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ దేవుణ్ణి రీచ్ అవడానికి మార్గం లేదు కాబట్టి, దేవుని దగ్గరికి గనక మనము తీసుకొని వస్తే ఈ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. ఆ మంచంలో ఉన్న వ్యక్తికి ఏమీ తెలియదు. ఆ మంచంలో పడుకున్న వ్యక్తి కోసం వీళ్ళ ఫెయిత్ అనేది ఎంత హై పవర్, హై లెవెల్లో పోయిందంటే, అక్కడ మనుషులు అడ్డుంటే మనకేంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ రూఫ్ ని తెరుస్తాం. దేవుడు ఉన్న చోట ఒక చిన్న రంధ్రాన్ని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ మంచాన్ని డైరెక్ట్ గా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడికి దించారు. కానీ ఆ మంచాలు ఉన్న వ్యక్తికి ఆయన స్వస్థత పొందుతాడని తెలియదు, దేవుడు స్వస్థత పరుస్తాడని తెలియదు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. కానీ ఈ నలుగురు వల్ల, వీళ్ళ యొక్క ఫెయిత్ ని బట్టి ఆ మంచంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క డైరెక్ట్ ఉన్న ప్లేస్ లోనికి వాళ్ళు దేవుని దగ్గర పంపించారు. వీళ్ళు ఆ డైరెక్ట్ గా ఈ యొక్క వ్యక్తి దిగిన కారణాన్ని బట్టి దేవుడు చూసి నిజంగా స్టన్ అయ్యాడు. ఈ వ్యక్తిని బట్టి కాదు, ఈ వ్యక్తిని తీసుకొచ్చినటువంటి ఆ నలుగురు వ్యక్తులను బట్టి నిజంగా దేవుడు షాక్ తిన్నాడు. అరే, మీ ఫెయిత్ అనేది ఎంత పటిష్టంగా ఉన్నదా! ఇదేదో మన గురించి మనం ఫెయిత్ పెడతాం, కానీ ఒక వ్యక్తి గురించి వాళ్ళు, ఆ నలుగురు మనుషులు, ఒక పర్సన్ హీల్ అవ్వాలి, ఆ మనిషి లేస్తాడు, ఆ మనిషి దేవుడు టచ్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి కంప్లీట్ గా హీల్ అయిపోతాడు. వాళ్ళకున్న ఎనర్జీ మొత్తం కూడా, ఆ ఫెయిత్ లెవెల్స్ మొత్తము ఆ వ్యక్తి కోసం దేవుని మీద పెట్టారు. వెంటనే దేవుడు చూసి ఆ వ్యక్తిని తాకినప్పుడు ఆ మంచంలోంచి ఆ నడవలేని పారలైజ్డ్ గా ఉన్న వ్యక్తి ఒక్కసారి లేచి నడిచి గంతులు వేశాడు. కంప్లీట్ గా ఆ వ్యక్తి టోటల్ గా హీల్ అయిపోయాడు. ఆ క్రెడిట్ ఎవరికి వచ్చిందో తెలుసా? ఆ క్రెడిట్ ఎవరికి వచ్చింది? ఆ నలుగురు వ్యక్తులకు వచ్చింది. మీరు ఈ వ్యక్తి కోసం ఇంత మీ ఫెయిత్ ని మీరు చూపెట్టారు కాబట్టి నేను మీ యొక్క నలుగురిని నేను ఆశీర్వదిస్తున్నా, బ్లెస్ చేస్తున్నా, లైఫ్ టైం నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నా. ఇదిలారా చూడండి, ఒక వ్యక్తి కోసం ఈ నలుగురు ఫెయిత్ ని ఎట్లా యూజ్ చేశారు. అట్లా నువ్వు కూడా అదే ఫెయిత్ ని ఆపరేట్ చేయాలి, అదే విశ్వాసాన్ని ఆపరేట్ చేయాలి. నీకు ఎవరైనా బాగాలేకుండా సిక్నెస్ తో ఉంటే, నీకున్నది కదా ఫెయిత్, వాళ్ళకి ఫెయిత్ చూడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి విశ్వాసం ఉంటేనే అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీ విశ్వాసం తోటి, నీ ఫెయిత్ తోటి వాళ్ళని ఆర్జీఎం చర్చికి తీసుకొని రా, నీ ఫెయిత్ తోటి వాళ్ళని జూమ్ లోకి తీసుకొని రా, నీ ఫెయిత్ తోటి ఈ యొక్క మెసేజ్లు వాళ్ళకి వినిపించు. అక్కడ వాళ్ళ ఫెయిత్ తోటి పని సంబంధం లేకుండానే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీ ఫెయిత్ ని బట్టి దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు, హీల్ చేస్తాడు. అంటే కొన్నిసార్లు మన మీద ఉన్న విశ్వాసం, మనం విశ్వసించిన దానికంటే కూడా ఒక పర్సన్ కోసం కూడా మనము విశ్వసించాలి. ఒక వ్యక్తి యొక్క హీలింగ్ కోసం నువ్వు పటిష్టమైన ఫెయిత్ ని నువ్వు ఆపరేట్ చేయాలి. ఒక పర్సన్ యొక్క సాల్వేషన్ కోసం నువ్వు స్ట్రాంగ్ గా నీ యొక్క ఫెయిత్ ని నువ్వు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసింది ఎవరు? 4 మెంబర్స్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, ఇది బైబిల్ చెప్పేది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసము ఇంకొక పర్సన్ హీల్ చేసింది. ఈ 4 మెంబర్స్ విశ్వాసం అనేది మంచం మీద ఉన్న వ్యక్తిని లేపేటట్లు చేసింది. నీ విశ్వాసము ఇంకొకరికి ద్వారం తెరవబడేటట్లు నీ యొక్క ఫెయిత్ లెవెల్స్ ని నేను యేసునామములో నేను రిలీజ్ చేస్తున్నా. నీ ఫెయిత్ ఇంకొకరికి పారలైజ్డ్ గా ఉన్న వాళ్ళు లేచేటట్లు దేవుని యొక్క నామంలో నీ ఫెయిత్ ని నేను స్ట్రాంగ్ చేస్తున్నా. అటువంటి పటిష్టంగా నేను రిలీజ్ చేస్తున్నా. అంటే కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం విశ్వసించాలి. వాళ్ళకి లేకపోయినా నువ్వు పర్వాలేదు, వాళ్ళకి ఏం తెలియకపోయినా పర్లేదు, కానీ నీ విశ్వాసం అంతా కూడా వాళ్ళ మీద నువ్వు ఉపయోగించాలి. దేవుడు అట్లాంటి యునిక్ డోర్ లోంచి కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు.
ఎందుకంటే అక్కడ పనిచేసేది విశ్వాసం. ఫెయిత్ నీది అంత హెవీగా పనిచేస్తుంది. ఆ వ్యక్తిది నీది కలిపి నువ్వే వాడుతున్నావు, ఆ పర్సన్ది నీది కలిపి నువ్వే చూపిస్తున్నావు ఫెయిత్ ని. అందుకే దేవుడు ఒక్క సెకండ్ కూడా ఆగడు. అందుకే నా బిడ్డలారా చూడండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంది? వాళ్ళతో కలిసి సాంగత్యం చేయడం కాదు, వాళ్ళ పద్ధతిలోనికి పోయి నువ్వు కలిసి ఫ్రెండ్షిప్ చేయడం కాదు, వాళ్ళ రూల్స్ అన్ని నువ్వు పాటించి నేను ప్రేమిస్తానని చెప్పడం కాదు. వాళ్ళను నీ యొక్క ప్రిన్సిపల్ లోనికి, నీ పద్ధతిలోనికి, నీ యొక్క ఆ జీవితంలోనికి నువ్వు వాళ్ళని తీసుకురావడానికి నువ్వు వాళ్ళని ప్రేమించాలి. క్రీస్తుని చూపెట్టడానికి నువ్వు వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ లైఫ్ ని సత్యంలోనికి నడిపించడానికి నువ్వు వాళ్ళ వైపు నువ్వు చూడాలి. వాళ్ళు ఏం చేస్తే నువ్వు అది చేయడం కాదు. ఇక్కడ ఇజ్రాయెల్ అదే చేశారు. మిద్యానీయులు ఏ దేవతను ముక్కితే వీళ్ళు దాన్ని, వాళ్ళు ఏది తింటే వీళ్ళు దాన్నే తినడం, వాళ్ళు ఎట్లా వాళ్ళ యాటిట్యూడ్ అంటే వీళ్ళు అట్లనే మార్చుకొని మొత్తానికి మనలాగానే అయిపోయారు. దేవునికి బిళ్ళారా. అయినప్పటికీ దేవుడు కార్చిన రక్తం అనేది వృధా అయిపోదు. దేవుడు కార్చిన రక్తం అనేది వృధా అయిపోదు. అందుకే దేవుడు టైం ఇస్తాడు నా బిడ్డలారా. చూడండి, ఒక లేడీ ఈవెంట్ వెళ్ళినప్పుడు నాకు నిజంగా ఇది విన్నప్పుడు నాకైతే అసలు లోపల ఎట్లయిపోయిందంటే, ఆ వ్యక్తి దేవుని హెవెన్ కి, ఆమె స్పిరిట్ హెవెన్ కి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర, దేవుని త్రోన్ ఎదుట యేసుక్రీస్తు నిలబడి గట్టిగా మొరపెడుతున్నాడంట. ఏమనంటే, ప్రభువా నేను ఇప్పుడే పోను, ఇప్పుడే వెళ్ళను అంటే ఆలస్యం చేసేది ఎవరు? తండ్రి అయినా ఆ దేవుని యొక్క కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళాలి, నీ టైము, నీ గడియ వచ్చిందంటే గట్టిగా ఏడ్చి మన పక్షంగా దేవునితో చెప్తున్నాడంట, నేను ఇప్పుడే పోను, మారాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. నా బిడ్డలారా, ఇది మీరు తీసుకోవాలి. ఇది నీ సొంత ఓడాన్ని తీసుకోవాలి. ఇది నీ సొంత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇది ఇక్కడ యేసుక్రీస్తు ఏడుస్తున్నాడంటే నీకు ఇంకా బాధ్యత, ఇంకా పెరగడానికి. నేను ఇప్పుడే వెళ్తే మారాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. అందుకని నాకు టైం ఇవ్వు నా తండ్రి, నాకు ఇంకొంచెం టైం ఇవ్వు, ఇంకొంచెం నాకు టైం కావాలి. అర్థమవుతుందా? దేవుడు చూడండి, దేవుడు నిజంగా ఎంత ప్రేమమయుడు. ఏ శరీరియు, ఏ ఆత్మ నశించిపోకుండా దేవుడు ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ సేవ్ చేయబడాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నామంలో వాళ్ళు రక్షించబడాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకన్నా నీ లోపల ఆ బర్నింగ్ ఉండాలి. ఎంతసేపు నువ్వు తిని నీ బిడ్డలు, నీ ఇల్లు, ఇది కాదు నా బిడ్డలారా. దేవుడు నీకు ఇచ్చాడు, అన్నిటినీ సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ మరొకరి గురించి నువ్వు ప్రేయర్ చేయాలి, మరొకరి గురించి నువ్వు విశ్వాసాన్ని పెట్టాలి. ఆ నలుగురు వ్యక్తులు పెట్టినట్లు నువ్వు విశ్వాసాన్ని పెట్టి వాళ్ళు నువ్వు తీసుకొని రావాలి. ఇక్కడికి వస్తే వాళ్ళు హీల్ అయిపోతారు, ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాబ్లం వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తే దేవుడు వాళ్ళని సేవ్ చేస్తాడు, రక్షిస్తాడు. నీ ఫెయిత్ ని వాళ్ళ మీద చూపెట్టి నువ్వు వాళ్ళని తీసుకొస్తే దేవుడు ఎక్కడ నిజంగా హీల్ చేసినట్లుగానే వాళ్ళు హీల్ అయిపోతారు, వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఒక ఆత్మను నువ్వు రక్షించిన వ్యక్తిగా అయిపోతావు, ఒక ఆత్మను నువ్వు దేవునికి పరిచయం చేసిన వ్యక్తిగా అయిపోతావు. అర్థమైందా? అంటే దేవుడు నువ్వు ఏదైతే తీసుకున్నావో దాన్ని ఇతరులకు నువ్వు దాన్ని రిలీజ్ చేయాలి, తీసుకోవాలి, రిలీజ్ చేయాలి. దేవుడు చేసిందే నువ్వు చేయాలి. దేవుడి పద్ధతే నీ పద్ధతి. నీకు ఎవ్వరు తెలియకపోయినా ప్రభు ఇక్కడ ఎంతమంది అయితే భూమి మీద నిన్ను తెలవని వ్యక్తులు ఉన్నారు, నువ్వంటే ఇంకా అర్థం కాని మనుషులు ఉన్నారు, అసలు నీ గురించి ఎరుగని వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ నేను ఇప్పుడు నీ రక్తంతో నేను వాళ్ళని కలుపుతున్నా, నీ రక్తంలో వాళ్ళని కడుగుతున్నా. ఆ తండ్రి వాళ్ళ సాల్వేషన్ కి నేను బాధ్యుని. వాళ్ళు మారాలంటే నాదే బాధ్యత. నేను ప్రార్థిస్తా, మొరపెడతా. నువ్వు తండ్రి దగ్గర ఏ విధంగా నువ్వు మొరపెడుతున్నావో నేను నీ సన్నిధిలో మొరపెడతా. ఇంకా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభు, వాళ్ళ నిమిత్తమైన నువ్వు ఆలస్యం చెయ్యి, వాళ్ళు మారాలి. నీ రక్తము వ్యర్థమైపోవడానికి వీల్లేదు.
నీ రక్తం అనేది ఈ భూమి మీద పడ్డ నిమిషంలోనే అపవాది వారి పవర్స్ అన్ని కోల్పోయాడు. అది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నీది. నీ ఇంటి వారిని, నీ రిలేటివ్స్ గురించి, నీ 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 హస్బెండ్ వైఫ్ తరపున వాళ్ళ గురించి, ఇంకా నీకు తెలియని వ్యక్తుల గురించి కూడా నువ్వు దేవుని దగ్గర ప్రేయర్ చేయి. నువ్వు ప్రేయర్ చేయి. నీ ప్రేయర్ అనేది శక్తివంతమైనది, బలమైనది. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి. నీతిమంతుడి ప్రార్థన అనేది బలమైనది. ఎందుకంటే మనపూర్వకంగా చేస్తాడు. ఒక లోపల పెట్టుకొని లేకపోతే బయటకు ఒకటి అట్లా చేయడు, మనస్ఫూర్తిగా చేస్తాడు. అది దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైన మనస్ఫూర్తిగా, తెలియని వ్యక్తి కోసం నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడివి, యు ఆర్ ఏ రైచియస్. అందుకే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు, శక్తివంతమైనది కనుక. అందుకే నీది స్వచ్ఛమైనది, ప్యూర్ గా నీ యొక్క ప్రేయర్ అనేది ఉంటది, ప్యూర్ గా నీ యొక్క లవ్ అనేది ఉంటది. అందుకే దేవుడు నువ్వు చేసే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే నువ్వు మొరపెట్టు దేవుని దగ్గర వాళ్ళ ఆత్మ గురించి నువ్వు రిలీజ్ చేయి. వాళ్ళ ఆత్మ గురించి నువ్వే బాధ్యుడివి. నీకే ఉన్నది బాధ్యత. నువ్వు వాళ్ళ గురించి నువ్వు మొరపెట్టు దేవుని దగ్గర. నువ్వు కార్చే ఆ కన్నీళ్లు నా సాల్వేషన్ కి దేవుడు పనిచేసి వాళ్ళ లోపల కన్విక్ట్ అయ్యేటట్లు దేవుడు చేస్తారు. ఒక ఆత్మను రక్షిస్తే పరలోకంలో సెలబ్రేషన్ అంట. ఒక ఆత్మ గురించి పరలోకంలో ఎంత వాల్యూ ఉన్నది. ఒక ఆత్మను నువ్వు ఇక్కడ రక్షిస్తే అక్కడ సెలబ్రేషన్. అంటే అందరూ ఒక సంతోషకరమైన దానికి మనం సెలబ్రేట్ చేస్తాం. అట్లాంటిది ఆత్మ ఇక్కడ భూమి మీద రక్షించబడితే పరలోకంలో ఎంజాయ్మెంట్, సంతోషము, జాయ్ అన్నది అందరూ కలిసి సంతోషిస్తారు. ఏమని సంతోషిస్తారు? ఆత్మ రక్షించబడింది, ఒక ఆత్మ సేవ్ చేయబడింది భూమి మీద. దేవుని బ్లడ్ తోటి వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళ జీవితం పరలోకానికి, వాళ్ళ ఆత్మ పరలోకానికి వస్తుంది. చూసారా? పరలోకంలో దేవుడు నిజంగా ఎంత సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే, భూమి మీద బర్డెన్ కలిగి ఉండాల్సింది ఎవరంటే నువ్వే, నేనే. అట్లాంటి భారం ఉండాలి, అట్లాంటి బర్డెన్ నీకు ఉండాలి. నీకు నాకు అట్లాంటి భారము కలిగి ఉండాల్సిందే. ఏమి నేను చేయడానికి, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, నేను చేయడానికి ఏమీ లేదని నువ్వు ఉన్నావా? ఇతరుల గురించి ప్రేర్ చేయి. నాకు అన్నిటిని దేవుడు ఇచ్చాడు, సమృద్ధిగా ఉన్నా. నా పిల్లలు, భర్త, భార్య, జాబు, నా ఇల్లు, అందరం రక్షించబడ్డాం, అందరం ఆత్మతో నింపబడ్డాం. అయితే దేవుడు నీకు మరొక బాధ్యతలు ఇస్తున్నావు. ఇంకొక ఫ్యామిలీ గురించి నువ్వు ప్రేర్ చేయి. ఇంకొక ఫ్యామిలీ గురించి నువ్వు టీయర్స్ కావచ్చు. ఇంకొక ఫ్యామిలీ గురించి నువ్వు దేవుని బ్లడ్ ని నువ్వు రిలీజ్ చేయి. పని చేస్తుంది. ఆ బ్లడ్ అనేది పని చేస్తుంది. హేబేల్ని తన అన్న కయ్యను చంపినప్పుడు కయ్యనికి అర్థమైంది అనుకున్నాడు. ఏదో ఆయనకున్న జ్ఞానంతో ఏమనుకున్నాడంటే ఇది సీక్రెట్ గా జరిగిపోయింది. ఇది ఎవరికి, థర్డ్ వ్యక్తికి, మూడో వ్యక్తికి తెలియకుండా సీక్రెట్ గా జరిగిపోయింది. ఇక నేను ఏది చెప్పినా కూడా ఎవరైనా నమ్ముతారు అని. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎవరు చూడలేదు కనుక, మూడో వ్యక్తి ఎవరికి తెలియలేదు కనుక ఏది చెప్పినా కూడా నమ్ముతారు. కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. చనిపోయి కూడా ఆయన రక్తము మొరపెడుతుంది. దాంతో దేవుడు కదిలించబడి కయ్యన్ దగ్గరకు వచ్చి, నీ తమ్ముడేడి? దేవుడు చూసాడా ఎంత డైరెక్ట్ గా దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడేడి అంటే ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళింది. కయ్యని ఏం చెప్పే పని లేదు, మొత్తం దేవునికి అర్థమైపోయింది. ఆ మొరతోటే అన్ని కూడా అర్థమైపోయి, ఏడి నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నా తమ్ముడికి నేను కావలవాడినా, నేను ఆయన కాపులాగాడినా? నా తమ్ముడు ఏడని నన్ను అడుగుతున్నావు? నీ గురించి నీ తమ్ముడైనటువంటి హేబేలు రక్తము మొరపెట్టుట నా సన్నిధికి చేర్చబడింది. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు దేవుడు. నీ మొర చనిపోయినప్పటికీ ఆ మొరను కూడా దేవుడు అలక్ష్యం చెయ్యకుండా హేబేలు రక్తాన్ని బట్టి, ఆయన మొరను బట్టి వచ్చి భూమి మీదకి వచ్చి ఆ కయ్యని దేవుడు ఏం చేయాలో అది చేశాడు. అంటే
దేవుడు నీ యొక్క మొరను చనిపోయిన బ్లడ్ మొరపెడితే దేవుడు అట్లా వెంటనే రియాక్ట్ అయితే, దేవుని ఆత్మతోటి నువ్వు మొరపెట్టే ఎవరి గురించి నువ్వు మొరపెట్టినా దేవుడు నీ మొరను బట్టి ఆ ఫ్యామిలీని, లేకపోతే ఆ పర్సన్ ని, లేకపోతే ఆ కంట్రీని, లేకపోతే ఆ నేషన్ ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళని చేంజ్ చేయబోతున్నాడు. వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. వాళ్ళకి సాల్వేషన్ రాబోతుంది. వాళ్ళ ఆత్మతోటి నింపబడబోతున్నారు. నా పిల్లారా, దిస్ ఈజ్ యువర్ రైట్ ఛాన్స్. దాన్ని నువ్వు యూజ్ చేసుకో, దాన్ని వాడు. నీ మొరను ఖచ్చితంగా దేవుడు వింటాడు. నువ్వు ఇంకా నీకంటే నీ ఎదుటి వ్యక్తి గురించి ప్రేయర్ చేస్తే ఇంకా ఈజీగా తొందరగా వింటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు చేసింది అదే కదా. ఆయన తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా నీ కోసం నా కోసం తన రక్తాన్ని గార్చాడు. అంటే ఆయన ఏది చేశాడో నువ్వు అదే చేస్తున్నావు కదా, వెంటనే రియాక్ట్ అయిపోతాడు. వెంటనే రియాక్ట్ అవుతాడు. అందుకనే ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్. అర్థమైన దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రేయర్ అనేది నీ లైఫ్ లో స్ట్రాంగ్ వెపన్. అది ఏలియా వంటి వాడు ప్రేయర్ చేసినప్పుడు, నా బిడ్డలారా, ఏలియా ప్రేయర్ చేసినప్పుడు ఏదైతే ప్రేయర్ తోటి ఆయన సాధ్యం చేశాడో దేవుడు, సేమ్ అదే ఆత్మ. ఆయన కూడా మనల వంటి స్వభావం గల మనుష్యుడే. ఎంత క్లియర్ గా ఉన్నది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అంటే నీలాంటి వాడు, నాలాంటి వాడే. మనకు పెయిన్ వచ్చినప్పుడు ఏడుస్తాం, సంతోషమైనప్పుడు నవ్వుతాం, ఇంకేదో జరిగినప్పుడు అవమానం అయినప్పుడు మళ్ళా దుఃఖిస్తాం, బాధ అయినప్పుడు అరే విశ్వాసం మనకు సరిగా పనిచేయదు. ఇవన్నీ మనలాగానే కలిగిన ఏలియా కూడా. అందుకే కదా ఏలియా పోయి అంతగానం చేసినా కూడా లాస్ట్ కి యెజెబెల్ కి భయపడిపోయి, వామ్మో ఇక నన్ను యెజెబెల్ వచ్చి చంపేస్తుంది, అంతగానం అద్భుతాలు చేసి అంతగానం దేవుని ద్వారా వాడబడి ఫైనల్ గా ఒక ఈవిల్ స్పిరిట్, ఒక ఈవిల్ తోటి చూసినప్పుడు భయపడ్డాడు ఏలియా. ఈ యెజెబెల్ వచ్చి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. ఎట్లా అయిపోయాడు, నార్మల్ గా మనలాగా అయిపోయాడు. అక్కడ మనం ఎట్లా ప్రాబ్లం చూసి మనం ఇట్లా మాట్లాడతామో అట్లా అయిపోయి దాక్కున్నా పోయి, మళ్ళీ దేవుని దూత వచ్చి ఏంది నువ్వు అసలు చేసిన పని ఏంది, నువ్వు అసలు ఎట్లాంటి మైటీ థింగ్స్ చేసినావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ యెజెబెల్ కి భయపడి నువ్వు ఇక్కడ దాక్కోవడం ఏంది అని మళ్ళీ దేవుడు ఇచ్చిన రొట్టెతోటి మళ్ళీ బలాన్ని పొందుకుంటే తప్ప ఏలియా సేమ్ మనలాగానే బిహేవ్ చేశాడు అక్కడ. అందుకనే అక్కడ క్లియర్ గా ఉంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినను. అది కావాలి, ఆ పవర్ ని తీసుకోవాలి, అట్లాంటి గ్లోరీని నువ్వు తీసుకోవాలి. అయినను అతడు వర్షింపకుండా ప్రార్థిస్తే ఏమైంది, దెబ్బకు ఆకాశం క్లోజ్ అయిపోయింది. నీలాంటి స్వభావం గల మనుషుడు అంత సూపర్ న్యాచురల్ థింగ్ చేశాడు. అర్థమవుతుందా? నీలాగా నాలాగా విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని చూపెట్టి అటు ఇటుగా అప్ అండ్ డౌన్ అయ్యి ఫ్లక్చువేట్ అయ్యి కొన్నిసార్లు మంచిగా ఉండి కొన్నిసార్లు ఇట్లాంటి స్వభావం ఉన్న ఏలియా ప్రార్థిస్తే ఏమైందంటే ఆకాశం 3.5 సంవత్సరాలు కూడా వర్షాన్ని ఇయ్యలేదు. మళ్ళీ ఏలియా ప్రార్థిస్తేనే ఆకాశం నుంచి వర్షం వచ్చింది. అప్పటి నుంచి దేవుడు అసలు ఇక ఏ మనిషి కూడా అధికారం ఇవ్వలేదు. అంటే ఏలియా ప్రేయర్ చేసినప్పుడు ఏలియా ఇక 3.5 years ఇక రెయిన్ పడదు అని అన్నప్పుడు సైలెంట్ గా ఏలియా మాట మీదనే ఉంది పరలోకం అంతా. ఏలియా చెప్పినట్లే అక్కడ పరలోకం అంతా కూడా 3.5 సంవత్సరాలు ఏం లేకుండా అట్లనే ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఏలియా ప్రేయర్ చేసి మళ్ళీ దానికి అన్లాక్ చేశాడో, చేసిన తర్వాత మళ్ళీ వర్షం పడింది. అంటే ఒక మామూలు మన వంటి స్వభావం కలిగిన ఈ ఏలియా ప్రార్థిస్తే అట్లాంటి మెరకిల్, అట్లాంటి సూచక క్రియ జరిగిందంటే అంతకంటే సూపర్ న్యాచురల్ థింగ్ నీ ప్రేయర్ ద్వారా దేవుడు యేసునామంలో చేయబోతున్నాడు. చెప్పు, నా ప్రేయర్ అనేది నీతిమంతుని ప్రార్థన, నా ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన, నా ప్రార్థన ఏలియా స్వభావం వంటి స్వభావం కలిగినటువంటి మనిషిని అయినను ఏలియాకి జరిగించిన దేవుడు నా ప్రార్థన ద్వారా అంతకంటే ఎక్కువ అద్భుతాలను యేసునామంలో జరిగించబోతున్నాడు. అంటే ప్రేయర్ అనేది నీ వెపన్. అది ఎట్లాంటి న్యాచురల్ థింగ్స్ కాదు, అది అసలు మనుషులకు అర్థం కాని సంగతులనే జరిగించే వెపన్ నువ్వు చేసే ప్రేయర్. దేవుడు నిన్ను అంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేసి నీ ప్రేయర్ ని దేవుడు బ్లెస్ చేస్తాడు, నీ డిక్లరేషన్ ని బ్లెస్ చేస్తాడు. అందుకే నువ్వు ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది, బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది. అందుకే ఇది ఏలియా చేసినప్పుడు పరలోకమే బంద్ అయిపోయింది, మొత్తానికి హెవెన్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. ఇక పడట్లేదు, వర్షం లేదు,
సంవత్సరం 2, 3 ఇక లేదు, ఇక వర్షం లేదు. ఎందుకు? ఒక ఏలియా రిలీజ్ చేసిన దాన్ని బట్టి. పవర్ రిలీజ్ అయిందంటే ఏదైనా నీ లైఫ్ లో మళ్ళా దేవుడు కూడా దాన్ని ఏం చేయలేడు. అర్థమైందా? యేసు నామంలో అని నువ్వు డిక్లేర్ చేస్తే నథింగ్, ఇక ఏది కూడా దానికి రివర్స్ గా ఏది కూడా పనిచేయదు. అందుకే దేవుడు నిన్ను తన యొక్క అభిషేకం ద్వారా నిన్ను స్ట్రాంగ్ చేసి, నీ ప్రేయర్ ని స్ట్రాంగ్ చేసి, నువ్వు రిలీజ్ చేసే ప్రతి వెపన్ ని దేవుడు బ్లెస్ చేయడానికి అటువంటి పవర్ఫుల్ ఆ గ్లోరీని దేవుడు యేసు నామములో నీకు కలుగజేస్తున్నాడు. యెహోవా ఆత్మ ద్వారా నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా నా బిడ్డలారా. అటువంటి హెవీ అనాయింటింగ్ నీ మీద విడుదలయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. సమస్తము నీకు సాధ్యమే. చెప్పు, సమస్తము నాకు సాధ్యమే. నువ్వు ప్రేయర్ చేసే ప్రేయర్ లో నీకు సాధ్యమయ్యే డిక్లరేషన్స్ నువ్వు రిలీజ్ చేయాలి. ఇది జరుగుద్దా, ఇది జరగదా, ఇది నేను మూసేసిన గానీ ఇక నిజంగా ఇది మళ్ళా ఇది జరగకుండా ఉంటదా, ఆగుద్దా, ఇక అట్లా లేడిగా. ఒక్కసారి ఆ పవర్ తోటి కనెక్ట్ అయిపోయిందిగా. నేను ఏది మాట్లాడతానో అదే ఆకాశం వినబోతుంది, అదే నేను భూమి మీద నేను రిలీజ్ చేస్తున్నా. ఒక్క వాయిస్ తోటి హెవెన్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఒక్క మాటతోటి దేవుని దూతలు, ఆయన కుమారుడు, పరిశుద్ధులు, ప్రవక్తలు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అంటే అంత అధికారం దేవుడు నీకు ఇచ్చాడు, అంత అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని యూజ్ చేస్తే భూమి మీద ఏ ప్లేస్ లోనైనా దేవుడు నీకు అసాధ్యంగా ఉన్నదాన్ని సాధ్యం చేసి నీకు బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తారు. చెప్పు, యేసు నామములో ఈ మంత్ నాకు స్పెషల్ బ్రేక్ త్రూస్ రిలీజ్ అవుతున్నాయి. స్పెషల్ గా నా లైఫ్ లో బ్రేక్ త్రూస్ రిలీజ్ అవుతున్నాయి. నేను గంతులు వేసే బ్రేక్ త్రూస్ యేసు నామములో నా లైఫ్ లో నా కోసం రెడీగా ఉన్నాయి. నీకోసం రెడీగా ఉన్నాయి, నీకోసం రెడీగా ఉన్నాయి. మన చెయ్యి కొంచెమే, కానీ దేవుని చెయ్యి విప్పితే భూమి సరిపోదు, ఆకాశం సరిపోదు, ఏది సరిపోదు. అర్థమైందా? అందుకని ఆయన చెయ్యే విప్పాలి, ఆయన చెయ్యి విప్పాలి. ఆయన చెయ్యి విప్పాలంటే నువ్వు ఆయన విప్పేటట్లు నువ్వు మాట్లాడాలి, విప్పేటట్టు నువ్వు రిలీజ్ చేయాలి, డిక్లేర్ చేయాలి. నీ ప్రాబ్లం లైఫ్ అంతా అయిపోతూనే ఉన్నది. చూసుకోండి, ఇప్పటికే వెనక తిరిగి ఒకసారి చూడు. ఎక్కడైనా దేవుడిని సంతోష పెట్టేది ఎక్కడైనా నువ్వు చేసావు ఒకసారి చూసుకో.